ఆ ఎమ్మెల్యే పేరు చెబితేనే అందరికీ హడల్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అక్రమాల పుట్ట అని టాక్. ఆయన దెబ్బకు పారిశ్రామికవేత్తలు పారిపోయారా? డైరీ పేరుతో భారీగా వసూలు చేసి చేతులెత్తేశారా? ఇళ్లు నిర్మించి ఇస్తానని లబ్ధిదారుల నెత్తిన కుచ్చు టోపీ పెట్టి నట్టేట ముంచారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయా? దీంతో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. 2019 నుంచి 2024 ఎన్నికల వరకు వైసీపీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఈయన నియోజకవర్గాన్ని నాశనం చేశారని విమర్శలు ఉన్నాయి. భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ లేఅవుట్లు, కబ్జాలు, సెటిల్మెంట్స్ తో చెలరేగిపోయారని లోకల్ టాక్. పాలమ్ముకునే మహిళ దగ్గర నుంచి సొంతింటి కోసం కలలు కన్న నిరుపేదలను నిలువున ముంచేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వీటిపై ఆరా తీస్తోందని సమాచారం. తీగలాగితే అక్రమాల డొంక కదులుతున్నట్టు ఈ నేత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రాప్తాడు నియోజకవర్గం నుంచి 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలుపొందారు. నేను ప్రజల మనిషిని, ప్రజాసేవకే పాలిటిక్స్ లోకి వచ్చానని ప్రగల్భాలు పలికారు. నియోజకవర్గంలో 4 మంచి పనులు చేయాల్సిన ప్రకాష్ రెడ్డి మహిళల ఉపాధికి గండి కొట్టారు. రాప్తాడు మండల కేంద్రానికి సమీపంలో 200 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన జాకీ పరిశ్రమ యాజమాన్యాన్ని కమిషన్ కోసం ఒత్తిడి చేయడంతో తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయేలా చేశారు. నియోజకవర్గ మహిళలకు ఉపాధి లేకుండా చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులపై విమర్శలు వెల్లువెత్తడంతో సరికొత్త ఎత్తుగడ వేశారు. ఆలమూరు సమీపంలో మహిళల ఉపాధి కోసం డైరీని ఏర్పాటు చేస్తున్నామంటూ తోపుదుర్తి బ్రదర్స్ డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి నుంచి 10,000 చొప్పున వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా రాప్తాడు నియోజకవర్గం మహిళల నుంచే 5 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డారట. మిల్క్ డైరీ పేరుతో వసూలు చేసిన కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ కు మళ్లించారని టాక్. దీనిపై విమర్శలు రావడంతో దీని ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. 2023 జూన్ 14న ఆలమూరు సమీపంలో అమ్మ డైరీని ప్రారంభించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో మహిళల స్వయం ఉపాధి కోసమే ఏర్పాటు చేశానని చెప్పారు. పాల వ్యాపారంలో వచ్చే లాభాలను పంచుతానని ప్రకటించారు. 1,00,000 లీటర్లతో ప్రారంభించిన అమ్మ డైరీని 10 లక్షల లీటర్ల స్థాయికి తీసుకువెళతానని నమ్మించారు. సీన్ కట్ చేస్తే ఏర్పాటు చేసిన ఏడాదికే అమ్మ డైరీకి కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. రైతుల నుంచి పాలు సేకరించి డైరీకి సరఫరా చేసిన ఏజెంట్లకు భారీగా బకాయి పడ్డారు. ఇటు రైతులు అటు ఏజెంట్ల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక వైసీపీ మద్దతుదారులైన కొందరికి చెల్లించారు. మిగిలిన వారు ఫోన్ చేస్తే పట్టించుకునే దిక్కులేదు. తమ బకాయిల సంగతేంటంటూ మేనేజర్లను నిలదీస్తే ముఖం చాటేస్తున్నారట. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, అనంతపురం రూరల్ మండలానికి చెందిన కొందరు ఏజెంట్లు ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తికి వెళ్లినా అందుబాటులో లేరు. దీంతో ఈయన తండ్రి ఆత్మారామిరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. మేం ఎన్నికల్లో ఓడిపోయాం, గెలిచి ఉంటే మీరు మమ్మల్ని బిల్లులు అడిగేవారా అంటూ వారిపై ఆత్మారామిరెడ్డి శివాలెత్తారని ఫార్మర్ సర్కిల్స్ లో టాక్. మరోవైపు రాప్తాడు నియోజకవర్గం జగనన్న లేఅవుట్లో ప్రకాష్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాక్రీడ్ కంపెనీ ద్వారా ఇళ్లు కట్టించే కాంట్రాక్టు తీసుకున్న ప్రకాష్ రెడ్డి లబ్ధిదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారట. అనంతపురం రూరల్ మండలంలో ఆలమూరు, కొడిమి గ్రామాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని చేతులెత్తేశారట. తూతు మంత్రంగా వేసిన పునాదులు నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో లబ్ధిదారులు లాపోతీపోమంటున్నారు. ఇక్కడి నుంచి సిమెంటు, ఇసుక, స్టీల్ ను దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి అక్రమాల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో మాటల మాంత్రికుడు మా ప్రకాష్ రెడ్డి అంటూ వైసీపీ క్యాడరే సెటైర్లు వేస్తున్నారు. ఇంతన్నడు అంతన్నడో గంగరాజు, ముంతమామిడి పండన్నాడో గంగరాజు సాంగ్ ప్రకాష్ రెడ్డికి సరిపోతుందంటూ చలోక్తులు వేస్తున్నారు. అమ్మ డైరీ బకాయిలు, రాక్రీడ్ సంస్థ రాద్ధాంతంపై వైసీపీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.